హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. నేను లాంగ్ వీడియో షూట్ చేశానంటే ఇదర్ సాటర్డే ఆర్ సండే అయినా అయి ఉంటుంది, లేకపోతే ఏదైనా హాలిడే రోజైనా అయి ఉంటుంది. ఆ టైంలోనే నేను వీడియోస్ నీట్గా పోస్ట్ చేయడానికి కుదురుతుంది, షూట్ చేయడానికి కూడా కుదురుతుంది అనమాట. మార్నింగే నేను లేవకముందే నా హస్బెండ్ అయితే లేచి పాల ప్యాకెట్ తీసుకొచ్చి పెట్టేశారు. లేపరనమాట, వీకెండ్ కదా ఎందుకులే లేపడం అని చెప్పి లేపరు. తనకైతే మెలకు వచ్చేస్తే చక్కగా తను లేచి పాల ప్యాకెట్ తీసుకొచ్చేసి పెట్టేసి ఇంకా బయట వెజిటబుల్స్ కానీ నాన్ వెజ్ తీసుకురావాలైతే నాన్ వెజ్ అలాంటివన్నీ పనులన్నీ చేసుకుంటారు. ఒకసారి వాళ్ళ మమ్మీ దగ్గర కూడా వెళ్ళేసి వస్తారనమాట. ఈలోపు నేను పాలు వేడి చేసేసి టీ కావాలని టీ అవన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టేస్తాను. బాబుని కూడా లేపి ఫ్రెష్ అప్ చేపించేస్తాను అనమాట. ఇంకా తను వచ్చేసరికి టిఫిన్ అలాంటివి ఏమైనా ఉంటే రెడీ చేసేసి ఇంకా అందరం కలిసి టిఫిన్ చేస్తాము. రీసెంట్గా నేను ఈ డాట్ అండ్ కీ వాళ్ళది లిప్ బామ్ అయితే తీసుకున్నాను. ఏదో బ్రౌజ్ చేస్తూ ఉంటే నాకు ఇది కనిపించింది అనమాట. నా దగ్గర మంచి లిప్ బామ్ ఏదీ లేదు, సో డ్రై అయిపోతున్నాయి బాగా లిప్స్, సరే కదా అని చెప్పి ఇదైతే ట్రై చేశాను. 2 days నుంచి వాడుతూ ఉన్నాను. ఎలా ఉందో మరి చూడాలి. ప్రజెంట్ అయితే ఓకే అనిపిస్తుంది. అండ్ ఇంకోటి మీకు చూపిస్తాను. ఇవి నేను అమెజాన్ నుంచి అనుకుంటా ఆర్డర్ చేశాను. హోమ్ డెకర్ అండి, మిర్రర్ అనమాట. చిన్న మిర్రర్, వుడ్తో పాటు మిర్రర్ కూడా వచ్చింది. క్వాలిటీ బాగుంది. నేనేమనుకున్నానంటే ఫస్ట్ బాగుంటేనే మీతో షేర్ చేద్దాము, లేకపోతే లేదు అని అనుకున్నాను. ఎలాగో క్వాలిటీ బాగుంది, మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా నా రివ్యూ అని చెప్పి షేర్ చేస్తూ ఉన్నాను. యాక్చువల్గా ఇది బెడ్రూమ్లో డెకరేట్ చేద్దామని చెప్పి తెప్పించాను, కానీ నాకు చూసిన తర్వాత ఇది హాల్లో అయితే ఇంకా బాగుంటుందేమో కదా అనిపిస్తూ ఉంది. సరే మొత్తం సెట్ చేసిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడైతే పాటలు పెట్టుకుంటూ ఉన్నాను, పాటలు వింటూ పని చేద్దామని. మంచిగా పాటలు వింటూ మిర్రర్ క్లీన్ చేయాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను. ఇక్కడ చూసారా, ఇది నా పాత ఫేడ్ అయిపోయిన నైటీ అండి. సో అందుకని చెప్పి ఏం చేశానంటే నీట్గా వాష్ చేసేసి చిన్న క్లాత్స్ లాగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇలా మిర్రర్స్ క్లీన్ చేయడానికి లేకపోతే ఏదైనా క్లీనింగ్ పర్పస్కి ఈ కాటన్ క్లాత్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడైతే నేను కోలిన్ వేసేసి మంచిగా మిర్రర్ క్లీన్ చేస్తున్నాను. బాగా దుమ్ము పట్టిపోతుంది. అండ్ రీసెంట్గానే పెట్టించాను ఈ మిర్రర్ ఇక్కడ. అండ్ ఈ మిర్రర్ వచ్చేసరికి ఎప్పుడో తీసుకుందండి, ఎన్నో సంవత్సరాల క్రితము మా మమ్మీ అయితే ఇప్పించారు ఇది నాకు. అయితే నేను బెడ్రూమ్లో పెట్టుకుని ఉన్నానమాట. ఆల్రెడీ బెడ్రూమ్లో కబోర్డ్స్కి మిర్రర్ ఉంది, స్టిల్ నేను అక్కడే పెట్టుకున్నాను. బాబుతో భయపడి ఇంకా హాల్లో పరిగెత్తుతూ ఉంటాడు కదా అని చెప్పి నేను బెడ్రూమ్లోనే పెట్టించాను, కిడ్స్ బెడ్రూమ్లో. దాని తర్వాత అది అక్కడ యూజ్ అవ్వట్లేదు దేనికి నాకు. అందుకని చెప్పి రీసెంట్గా మా ఇంట్లో డ్రిల్ చేయించే ఒక వర్క్ ఉంటే దాంతోపాటు మిర్రర్ కూడా అక్కడ ఫిక్స్ చేయించేసాను. బాగా సెట్ అయిపోయింది. ఇంకా పొద్దున్నే లెగంగానే ఇంకా వాషింగ్ మిషన్ కూడా వేసేసాను. అది నేను షూట్ చేయలేదు వేసేటప్పుడు, ఎందుకంటే ఇక్కడ షూట్ చేయడానికి నాకు ప్రాపర్గా కుదరదండి. మొత్తం ఆరబెట్టేసి మీకు చూపిస్తూ ఉన్నాను. మా చిన్న యూటిలిటీ ఏరియా చాలా చిన్నగా ఉంటుంది. మా డైనింగ్ టేబుల్ ఉంటుంది కదా, దాని బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట. జస్ట్ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి మాత్రమే స్పేస్ ఉంటుంది అక్కడ. అక్కడే దండాలు కట్టేసి అలాగే ఇంకా ఆరేస్తూ ఉన్నాను. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను, సేమియా చేస్తున్నాను. రంజాన్ మంత్లో ఇలాంటి సేమియాలన్నీ కూడా పడతారు కదా. ఇది అమ్మ వాళ్ళ నుంచి అప్పుడు తీసుకొచ్చుకున్న సేమియాలు అనమాట. ఈరోజే చేస్తున్నాను, అప్పటి నుంచి తీసుకొచ్చాను కానీ ఈరోజు చేయలేదు. ఇంకా ఈరోజు మన హస్బెండ్ కూడా అడిగారనమాట, చెయ్యి చాలా రోజులైంది అసలు నువ్వు చేయలేదు అని చెప్పి. అందుకని కొద్దిగా నెయ్యి వేసి అవన్నీ సేమియాలు వేసి మంచిగా గోల్డెన్ కలర్లో రోస్ట్ చేశాను. రోస్ట్ చేసి పక్కన పెట్టేసిన తర్వాత ఇంకొక పెద్ద గిన్నెలో ఎక్కువ వాటర్ వేసేసి అందులో 2 స్పూన్లు నెయ్యి వేసాను అనమాట. అవి బాగా మరిగిన తర్వాత ఆ నీళ్ళల్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా ఉంది కదా, అది చక్కగా వేసేసేయాలి. మీకు చూపిస్తాను. ఇక్కడ మంచిగా బాయిల్ అవుతుంది కదా వాటర్, ఈ సేమియా అంతా తీసుకొచ్చేసి ఈ వాటర్లో వేసేసి జస్ట్ 1 minute కుక్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ కుక్ చేస్తే ముద్దగా శుద్ధలాగా అయిపోతుంది అనమాట. అందుకని చెప్పి 1 minute కుక్ చేసి ఆపేసి ఇంకా స్ట్రెయిన్ చేసేస్తున్నాను. ఈ గిన్నె అయితే నాకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి, స్ట్రెయిన్ చేయడానికి చాలా బాగుంది.
సో మంచిగా కుక్ అయిపోయిన తర్వాత సేమియాలో కొద్దిగా నెయ్యి వేసి కొద్దిగా పంచదార వేస్తున్నాను. ఇదంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు ప్లేట్లో తీసేసుకున్నాను. మంచిగా బాయిల్ అయిపోయింది అండ్ పొడి పొడలాడుతూ ఉందన్నమాట. దానిపైన చోబా అని మేము చేస్తాము, కొబ్బరి తురుములో డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసి చేస్తారనమాట. అది వేసేసి ఇంకా బ్రేక్ఫాస్ట్గా అదే చాలా బాగుంటుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అదంతా చేసేసిన తర్వాత హెయిర్కి ఆయిల్ పెట్టుకుంటున్నాను. నాకు బాగా ఆయిల్ పెట్టుకోవడానికి టైం దొరికేది కూడా వీకెండ్సే. వీక్ డేస్లో అయితే హడావుడిగా నేను జస్ట్ అలా అప్లై చేస్తాను. అది కూడా సరిగ్గా మసాజ్ చేయని ఏం చేయను, నార్మల్గా తలస్నానం చేస్తాను. ఇలా టైం ఉన్నప్పుడు మాత్రం కొంచెం బాగా టైం తీసుకొని ఫుల్గా తలంతా ఆయిల్ పెట్టేస్తాను. జెప్టోలో ఏదో ఆర్డర్ చేస్తూ కూడా నాకు స్నాక్స్ ఏదైనా ఉంటే బాగుంటుంది కదా ఇంట్లో అని చెప్పి మురుకులు చూశాను. ఇది కొత్తగా టౌన్ బస్ అంట ఏదో, సరే వీళ్ళది ట్రై చేద్దాం కదా అని చెప్పి ఇది ఒకటి ఆర్డర్ చేశాను. ఇంకోటి రెగ్యులర్గా నేను తెలుగు ఫుడ్స్ వాళ్ళవి ఆర్డర్ చేస్తూనే ఉంటాను, బట్ పప్పు చకోడీలు ఎప్పుడు నేను ట్రై చేయలేదు వీళ్ళ బ్రాండ్లో. సరే ఇది కూడా ట్రై చేద్దాం కదా అని చెప్పి ఆర్డర్ చేశాను అనమాట ఈ రెండు. మా ఇంటి దగ్గర అంతకుముందు జెప్టో ఉండేది కాదు, కానీ రీసెంట్గా జెప్టో పెట్టారనమాట. జెప్టో పెట్టినప్పటి నుంచి ఇష్టం వచ్చినట్టయితే ఆర్డర్ చేస్తూ ఉన్నాము. అండ్ చకోడీలు ఇందులో వేద్దాము, మురుకులు వేద్దాము అని చెప్పి ఈ బౌల్ అయితే తీసుకున్నాను, గ్లాస్ జార్. ఇది డీమార్ట్లో తీసుకున్నానండి. నాకు ఈ మోడల్ గ్లాస్ జార్స్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే వైట్గా ఉంటుంది మూత, మనం ఏదైనా తీసుకోవడానికి కూడా ఈజీగా తీసుకోవచ్చు చేయి పెట్టేసి. అండ్ దాని తర్వాత క్లీనింగ్కి కూడా చాలా బాగుంటుందన్నమాట. అందుకే ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను. అండ్ ఈ ప్యాకెట్కి చక్కగా జిప్ లాక్ పౌచ్ లాంటి సీలింగ్ ఉంది, అందుకని చెప్పి ఈజీగా ఇలా తీసేసుకోవచ్చు. ప్యాకేజింగ్ బాగుంది వీళ్ళది. లోపల క్వాంటిటీ చూసారు కదా, చాలా 3/4 క్వాంటిటీ ఉందంతే, ఫుల్ ప్యాకెట్ లాగా ఏం లేదు. ఇలా ఉన్నాయి. సరే టేస్ట్ చూద్దాం. టేస్ట్ అయితే బాగుందండి. ఇంకా ఫస్ట్ నేను ఏం చూస్తానంటే ఈ ప్యాకెట్స్లో ఆయిల్ ఎక్కువ ఉందా అని చెప్పి చూస్తూ ఉన్నాను. ఆయిల్ ఎక్కువ ఉంటే అస్సలు తినలేమన్నమాట. మరీ అంత ఎక్కువ ఆయిల్ లేదు. ఓకే, బాగా నచ్చాయి, టేస్ట్ బాగున్నాయి. ఇవన్నీ కూడా ఈ గిన్నెలో ఫిల్ చేసేస్తున్నాను, ఈ జార్లో ఫిల్ చేస్తున్నాను. చెప్పాను మీకు ఈ జార్ ఎక్కడ తీసుకున్నాను అనేది, డీమార్ట్లో తీసుకున్నానంటే. నాకు ఇంట్లో ఏదో ఒక స్నాక్స్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. పిల్లలు ఏమైనా అడిగినా కూడా ఇలాంటివి ఇవ్వచ్చు. వాళ్ళు చాక్లెట్స్ అవి ఇవి తింటానంటారు కదా, దాని బదులు అట్లీస్ట్ ఇవైనా తినొచ్చు. అందుకని చెప్పి ఆర్డర్ పెట్టేశాను. నాకు కూడా ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది ఇంట్లో ఉంటే. ఇలాంటి స్నాక్స్ అలా రెడీగా ఉంటే మనం చక్కగా హ్యాపీగా తినేసేయచ్చు, బాగుంటాయి కూడా, టైంపాస్. అండ్ నా వర్కింగ్ టేబుల్ అంటే స్టడీ టేబుల్ గురించి, టేబుల్ మేట్ గురించి చాలామంది మెసేజెస్ చేశారు. వాళ్ళందరి కోసం ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను. ఇది పోర్ట్రోనిక్స్ వాళ్ళదండి. అంటే నేను వర్క్ చేసుకోవడానికి నాకు బాగా కన్వీనియంట్ ఉంటుంది. వర్క్ అనే కాదు, చదువుకునే వాళ్ళకైనా కూడా అందరికీ బాగా అనిపిస్తుంది. దీనికి వీల్స్ కూడా ఉన్నాయి, మనం ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు. చక్కగా సోఫా మీద కూర్చొని ఇది చక్కగా డ్రాగ్ చేసుకొని దాని మీద పెట్టుకొని అయితే వర్క్ చేసుకోవచ్చు. నాకైతే కన్వీనియంట్ అనిపించింది. చూస్తాను, లింక్ కనుక ఉంటే డెఫినెట్లీ నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉందన్నమాట, మనకి తగ్గట్టు మనం హైట్ సెట్ చేసుకొని వాడుకోవచ్చు. అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి, ఇంకా 2-3 కలర్స్ ఉన్నాయి. నాకు ఈ కలర్ నచ్చి నేనైతే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది ఆర్డర్ చేసుకొని నియర్లీ 6 months పైనే అయింది. ఇప్పటి వరకు అయితే నాకైతే బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. నాకైతే మంచి డీల్ అనే అనిపించింది కొన్నందుకు. అండ్ లంచ్లోకి బెండకాయ ఫ్రై చేస్తున్నాను, అండ్ రసం కూడా చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. సింపుల్గా చేసేద్దాం కదా అని చెప్పి ఈ బెండకాయలన్నీ కూడా మంచిగా సాల్ట్ వాటర్లో వేసి చక్కగా కడిగేస్తూ ఉన్నాను. అండ్ దీని గురించి కూడా అడిగారు, ఈ సిప్పర్ గురించి. ఇది ఇన్సులేటెడ్ అండి, మనం హాట్ వాటర్ వేస్తే హాట్గా ఉంటుంది, కూల్ వాటర్ వేస్తే కూల్గా ఉంటుంది. ఇది
తీసుకున్నప్పటి నుంచి నేను వాటర్ అయితే చాలా బాగా తాగుతూ ఉన్నాను. సిప్ చేసేది కదా, ఈజీగా వాటర్ ఎక్కువ తాగేస్తున్నాం మనకు తెలియకుండానే. నాకైతే బాగా యూస్ఫుల్ అవుతుంది. నేను ఎక్కడ వెళ్ళి వర్క్ చేస్తుంటే అది పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే వాటర్ కన్స్యూమ్ అనేది, ఇంటేక్ అనేది ఎక్కువ తీసుకుంటున్నాను అనిపించింది నాకైతే. అది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. నేను ముందు కూడా వీడియోస్లో చెప్పినట్టున్నాను నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను. గిఫ్ట్ ఫ్రమ్ హార్ట్ అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. నేను ఇక్కడైతే స్క్రీన్ మీద ఇన్స్టాగ్రామ్ పేజ్ పేరు అయితే పెడతాను. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే తీసుకోండి. కమెంట్స్లో అందరు అడుగుతున్నారు నాకు కావాలి, ఎక్కడ తీసుకున్నారు చెప్పండి అని చెప్పి. ఇది అమెజాన్లో కూడా ఉంటుందండి, చెక్ చేయండి. అమెజాన్లో కూడా మనకి చాలా వెరైటీస్ దొరుకుతూ ఉన్నాయి. మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. బెండకాయలు ఫ్రైకి మాత్రం నేను ఎక్కువ నాన్ స్టిక్లోనే చేస్తాను. ఎందుకంటే ఆ జిగట ఉంటుంది కదా, దానివల్ల స్టీల్లో అడుగంటు పోతూ ఉంటుంది. అండ్ ఫ్రై చేసేటప్పుడు మనకి ఎలాంటి స్పూన్ తీసుకుంటానంటే ఎడ్జ్ షార్ప్గా ఉండాలండి. అట్లకాడ అలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటితో అయితే మనకి గుజ్జు గుజ్జు అవ్వదు. ఈజీగా మనం తిప్పడానికి బాగుంటుంది. ఎవరికైనా తెలియకదని చెప్తూ ఉన్నాను. అది మా మమ్మీ చెప్పారు నాకు. ఎప్పుడైనా ఫ్రైస్ అలాంటివి చేసేటప్పుడు, కలిపేటప్పుడు చాలా షార్ప్గా ఉండేది తీసుకుంటే మనకి ఈజీగా బాగా అవి గుజ్జు గుజ్జు అయిపోవు అనమాట. చక్కగా బెండకాయ పీస్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అండ్ కారం వేసేటప్పుడు మాత్రం చిన్నుల్లిపాయలు దంచి వేస్తాను. మంచి ఫ్లేవర్ వస్తుంది దానివల్ల. చిన్నుల్లిపాయలు దంచి దాని మీద కారం వేస్తే ఆ రెండు కలిసి మంచి అరోమా కూడా వస్తుంది. బెండకాయ ఫ్రై రెడీ చేసేసాను. కొంచెం ఎక్కువే ఫ్రై చేశాను, పర్లేదు అని అనిపించింది. మా ఇంట్లో అందరు టేస్టీగా ఉంటే బాగా తింటారు కదా అని. అండ్ ఇక్కడ మా బాబు సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫ్రిడ్జ్ తీస్తున్నాడు, ఐస్ క్యూబ్స్ కోసం అడుగుతుంటాడు, తినేస్తూ ఉన్నాడు అనమాట ఐస్ క్యూబ్స్. ఎంత చెప్పినా కూడా వినట్లేదు, లేకపోతే ఐస్ క్రీమ్స్ కావాలంటున్నాడు. అందుకని చెప్పి ఒక పాప్సికల్స్ అయితే ఆర్డర్ చేశాను అమెజాన్లో నుంచి, సిలికాన్ మౌల్డ్స్ అనమాట. సో దాంట్లో ఈ వాటర్ మెలన్ జ్యూస్ వేసి పెడదాము, ఐస్ లాగా అవుతుంది కదా అని చెప్పి అనుకుని ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తూ ఉన్నాను. సరే, నేను ఏ వీడియో కూడా చూడలేదు. అంటే ఇది ఎలా చేస్తారు, పాప్సికల్స్ ఐస్ ఎలా చేస్తారు అనేది నేను వాటర్ మెలన్ది అసలు చూడలేదన్నమాట వీడియో. జస్ట్ జ్యూస్ చేసేసి వేసేద్దాం కదా అని చెప్పి జ్యూస్ తీశారు నా హస్బెండ్. ఇదైతే స్ట్రెయిన్ చేసేసి ఆ జ్యూస్ అయితే ఇంకా సిలికాన్ మౌల్డ్స్లో అయితే వేసేసాం మేము. దాని తర్వాత వీడియో చూశానమాట ఎలా చేస్తారు అని చెప్పి. మనము మిక్సీ పట్టేటప్పుడు నిమ్మకాయ రసం వేస్తున్నారు, లేకపోతే ఈ జ్యూస్లో కూడా నిమ్మకాయ రసం వేస్తున్నారు. కొంతమంది కొంచెం పుదీనా కూడా వేస్తున్నారు. నిమ్మకాయ రసం ఎందుకు వేస్తున్నారో నాకు అర్థం కాలేదండి. చాలా వీడియోస్ చూసాను కానీ ఎవరు చెప్పలేదు. అంటే నిమ్మకాయ రసం ఎందుకు వేస్తున్నారో, టేస్ట్ కోసం వేస్తున్నారా లేకపోతే ఏదైనా టెక్స్చర్ కోసం వేస్తున్నారా అనేది అయితే నాకు అర్థం కాలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను నిమ్మకాయ అలాంటివి ఏం వేయలేదు, జస్ట్ జ్యూస్ ఒక్కటే వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఇంకా దాని తర్వాత నేను పడుకున్నాను. ఎందుకు ఇంకా లంచ్ టైం అయితే మా బాబు నా హస్బెండ్ తినేశారనమాట. నన్ను లేపడం ఎందుకు అని చెప్పి లేపలేదు. సరే, వాళ్ళందరూ తినేసిన తర్వాత నేను లేచి ఇక్కడ భోజనం చేస్తూ ఉన్నాను. ఫస్ట్ 2 ముద్దలు మాత్రం ఫ్రైతో తింటాను. ఫ్రై ఎంతైనా నాకు చాలా నచ్చుతుంది. అందుకే ఒక 2 ముద్దలు ఫ్రైతో తినేసి దాని తర్వాత రసం వేసుకొని తిన్నాను. ఇంకా మా బాబు సిలికాన్ది ఐస్ రెడీ అయిపోయిందేమో, వాటర్ మెలన్ది చూడు 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 అని చెప్పి విసిగిస్తూ ఉన్నాడనమాట. సరే, చాలాసేపు అయింది కదా పెట్టేసి అని చెప్పి తీసాము. మంచిగా అయిందండి, బాగుంది. నేనైతే టేస్ట్ చూడలేదు కానీ మా బాబుకి అయితే నచ్చిందంట. నాకేమనిపిస్తుందంటే ప్రతి ఫ్రూట్ జ్యూస్ కూడా వీళ్ళకి బయట ఐస్ క్రీమ్లు కాకుండా ఫ్రూట్స్తో జ్యూస్ చేసేసి ఇలాంటి మౌల్డ్స్లో వేసేసి పెట్టేసి వీళ్ళకి ఇచ్చేస్తే బెటర్ అనిపిస్తుంది. మంచం మీద కూర్చోబెట్టి తినిపిస్తున్నారేంటి అని చెప్పి అడుగుతారు, నాకు తెలుసు. డెఫినెట్గా ఇది చూస్తే అంటే బాగా ఎండగా ఉంటుందండి మా ఇంట్లో, ఇంకా విపరీతంగా. ఒక్క బెడ్రూమ్లోనే మాకు ఏసీ ఉందన్నమాట. అందుకే తను మంచిగా ఇష్టంగా హ్యాపీగా కన్వీనియంట్గా తినాలని చెప్పి ఇంకా నేను బెడ్ అయినా పర్లేదని చెప్పి తినిపిస్తున్నాను. మీరు తప్పుగా అయితే అర్థం చేసుకోవద్దు. నా హస్బెండ్ బయటికి వెళ్ళినప్పుడు తను షవర్మా అయితే తీసుకొచ్చారు. నాకు చాలా ఇష్టం షవర్మా అంటే. చాలా మంత్స్ అయిపోయింది ఇది తిని. తీసుకొచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇష్టమైన ఫుడ్, అది కూడా సర్ప్రైజింగ్గా తీసుకొస్తే భలే ఆనందంగా ఉంటుంది కదా. ఇది తినేసి ఇంకా నా డిన్నర్ అదే అని చెప్పి ఇంకా అది తినేసాను.
అంతకుముందు షవర్మా తీసుకురాకముందే నేను చపాతీస్ కోసం పిండి కలిపి పెట్టేశాను అనమాట. నైట్ చపాతీస్ చేద్దాము అండ్ ఫ్రిడ్జ్లో పప్పు ఉందనమాట. ఆ 2 చేద్దాం కదా డిన్నర్లోకి అనుకున్నాను. ఈలోపు తను షవర్మా చెప్పకుండా తీసుకొచ్చేసారు కదా, సరే నేను షవర్మా తిన్నాను, నా హస్బెండ్ కూడా తిన్నారు షవర్మానే. ఇంకా మేమిద్దరం డిన్నర్ అదే. బాబు కోసం మాత్రం ఇక్కడ చపాతీ చేస్తూ ఉన్నాను. బాబుకు పెట్టలేదా షవర్మా అని అడుగుతారు కదా, బాబు తినడండి, తనకి నచ్చదంట షవర్మా. అందుకని చెప్పి నేను ఫోర్స్ చేయను, తినకపోతే ఓకేలే అని చెప్పి ఇంట్లో చపాతీ పిండి కలిపి పెట్టేశాను కదా. చపాతీ చక్కగా లేట్ చపాతీ చేసేసి తనకు ఒక చపాతీ కాల్చేసి ఇచ్చేస్తే తన డిన్నర్ కూడా అయిపోతుంది. కాస్ట్ ఐరన్ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం కొంచెం కష్టమే కానీ దాంట్లో మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను కడాయి అండ్ ఈ చపాతీ ప్యాన్ 2 అయితే యూజ్ చేస్తున్నాను. కడాయిలో ఏది ట్రై చేసినా కూడా ఫుడ్ భలే టేస్టీగా ఉంటుంది. ఈ చపాతీస్ కూడా బాగా కాలుతాయి అన్నమాట. ఎందుకో మరి నాకు ఎందులో వండినా కూడా బాగా నచ్చట్లేదు, కానీ ఆ ఐరన్ కడాయిలో ఏదన్నా చేస్తే మాత్రం దానిలో టేస్ట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే చాలా బరువుగా ఉంటాయండి, క్లీనింగ్ పర్పస్కి మెయింటెనెన్స్ కొంచెం కష్టం. అలా కాదు, మాకు హెల్దీగా కావాలి అండ్ టేస్టీగా కావాలి అని అనుకున్నప్పుడు యూ కెన్ గో ఫర్ కాస్ట్ ఐరన్ ప్రోడక్ట్స్. ఈ క్యాస్ట్ ఐరన్ తవా ఉంది కదా, ఇది మంచిగా వేడెక్కాలండి, కొంచెం టైం తీసుకుంటుంది. బాగా వేడెక్కిన తర్వాతే మనం చపాతీస్ కాల్చాలి, లేకపోతే చపాతీస్ సరిగ్గా కాలవన్నమాట. మేమందరం 7 o'clockకే డిన్నర్ కంప్లీట్ చేసేసుకున్నాము. దాని తర్వాత ఒక పని మీద బయటికి వెళ్ళాల్సి వచ్చిందండి, ఇంకా బయటికి వెళ్తూ ఉన్నాము. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తూ ఉన్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్. డోంట్ ఫర్గెట్ టు లైక్ ప్లీజ్. బాయ్.